నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ మహోత్సవములు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో వెలసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఆలయ ధర్మకర్తలు గోకాడ రాంబాబు ధర్మపత్ని రూపలతతో మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ ఫేస్ టు ఫేస్. బంగారు తల్లి అనే పేరు పెట్టడం జరిగింది. అయితే మరి నా దురదృష్టం ఏంటంటే మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అయినా తన పేరు మీద ఏవైనా ఈ ఊరికి మన గ్రామానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా తను పుట్టింది కూడా ఈరోజు ప్రముఖుడు మనకి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు పుట్టింది కూడా ఈరోజే జూలై 4. అలాగే స్వామి వివేకానంద ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి రోజు ఈరోజు. అందుకోసమే అమ్మాయి పేరు మీదుగా మనం ఆడపిల్లలు కానీ మగవాళ్ళకి కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం ఎక్కడ వెనకబడుతున్నారంటే పట్టణాలతో పోటీ పడలేక కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర కానీ కంప్యూటర్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ దగ్గర వెనకబడుతున్నారు. ఆ ఉద్దేశం మీద మనం పోయిన మే నెలలో 7వ తారీఖు అంటే ఆ రోజు సీతారామరాజు అల్లూరు చనిపోయిన రోజు ఆ రోజు. అందుకని ఆ రోజున మనం 4 కంప్యూటర్స్ ఒక ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టుకుని మనం పిల్లలందరికీ కూడా కంప్యూటర్ ఫ్రీ కోచింగ్ మనం పెట్టడం జరిగింది. అది కంటిన్యూగా దాదాపు 50 మంది వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు స్కూల్స్ తెరిచారు కాబట్టి టైమింగ్స్ రాత్రులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ రకంగా స్వర్ణ భారతి మన మధ్య భౌతికంగా లేకపోయినా కానీ ఆ పేరు మీద మన ఈ గ్రామంలో ఇలా ఏదైనా సరే నా వంతు ఏదైనా కార్యక్రమాలు చేయాలనేది నెక్స్ట్ నా టార్గెట్ కూడా నేను చెప్తున్నాను. స్వర్ణ భారత్ పేరు మీద కళ్యాణ మండపం కూడా కట్టాలనేది మనం డిసైడ్ అయ్యాం. అంటే నేను అనుకున్నా వచ్చే నెలలో మా అబ్బాయి రెండో పుట్టినరోజు ఆగస్టు 3 ఆ రోజు నాకు శంకుస్థాపన చేయాలనేది నేను అనుకుంటున్నాను. నేను టార్గెట్ ఆ రోజుకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇక్కడ ఒక టెంట్ వచ్చిన పిల్లలు కానీ అందరికీ తెలియదు. ఈ గ్రామం మా స్వగ్రామం చాలా మంచి గ్రామం. అంటే ఈ మంచి ఎవరు చేసినా కూడా దానికి అందరూ బాగా సపోర్ట్ చేస్తారు, అందరూ ఉన్నారు. అందుకోసం కూడా ఈ గ్రామాన్ని మేము అంటే మన పుట్టినరోజు కాబట్టి దానికి కూడా చాలా ఇష్టమైన గ్రామం కాబట్టి ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటూ మనం వెళ్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో యువనేత జయమనోజ్ రెడ్డి వారి పుట్టినరోజు సందర్భంగా అభయాంజనేయ స్వామి దేవాలయం నందు పూజలు జరిపారు. వైసీపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి మరియు దేవ పరిగల రాయణ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సింహం సింగిల్ గా వస్తుంది, పందులు గుంపులుగా మొరుగుతాయి అంటూ దేవ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకోసారి అన్నా ఇంకోసారి చెప్పనా. తస్లిమా కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కార్యాలయం నందు నేడు దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బొర్రెం బాలరాజ్ మాట్లాడుతూ
దేశంలో కార్మికుల 44 చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని 8 గంటల పని దినములను 10 గంటలకు పెంచడం కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కనిపిస్తుంది. వెంటనే ఆ యొక్క 4 కోడ్లను రద్దు చేస్తూ 44 చట్టాలను అమలు చేయవలసిందిగా కోరడం జరిగింది. నేటి సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రమంలో కామారెడ్డి జిల్లా తరఫున ఈరోజు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఈ యొక్క సమ్మెను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 100 సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం మొండి వైఖరిగా ఉంటూ దానికి బదులుగా 44 చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లను మాత్రమే ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఆ కోడ్ల ఉద్దేశం ఏంటంటే లేబరు పని చేసి కనీస వేతనం అడే హక్కు కూడా ఆ కోడ్లలో లేబర్కు లేనటువంటి ఆ హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం అది బీజేపీ మోడీ గారి ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము ప్రజలను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశమంతా సస్యశ్యామలంగా ఉంది అంటే కేవలము ఆ యొక్క కార్మికుల యొక్క శ్రమనే అని వారు గుర్తించాలా. అలాగనే కొన్ని కంపెనీలను తీసుకొస్తూ ఈ కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఈ సంపదనంతా దోసిపెడుతూ దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా అది బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి ఈ 4 కోడ్లను రద్దు చేసి వెంబడే 44 చట్టాలను అమలు చేసి కావలసిన కార్మికులకు అనేకమైన సౌకర్యాలను అనేకమైన చట్టాలను తీసుకొస్తూ ఈ కార్మికులకు సంక్షేమ బోర్డును కూడా నిర్మించాలి. ప్రతి ఒక్క కార్మికునికి కూడా సంక్షేమ బోర్డు లేకపోతే వాళ్ళు చేసిన పనికి వృధా అయిపోతూ ఉన్నది. కేవలం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదనంతా దోసిపెడుతూ కార్మికుల యొక్క కడుపు కొడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా దేశంలో పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా గమనించి ఈ 4 కోట్లను రద్దు చేస్తూ 44 చట్టాలను అమలు చేయకపోతే ఇదే కాదు ఈరోజు ఒక్కరోజుతో ఈ సమస్య పోతుందని అనుకోవడం ఇది మొండి వైఖరి అవుతుంది. కాబట్టి ఇక ముందుకు ఇలాగే దీన్ని కోట్లను ముందుకు సాగిస్తే ఇంకా దేశవ్యాప్తంగా నెల రోజులు కాదు సంవత్సరాల తరబడి కూడా కార్మికులందరూ కూడా బంద్ చేస్తూ ఈ దేశానికి తీరైన నష్టం చేసుకుంటున్నానని ఈ జిల్లా వ్యాప్తంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు నేటి నుండి ప్రధానమంత్రి మోదీ కానుక పేరుతో ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. మొత్తం 20,000 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సైకిళ్లను కొనుగోలు చేసి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ టౌన్లో సంజయ్ కుమార్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. నెల రోజుల్లో ఈ సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ పమేల సత్పతిని కోరారు.
కోరుకొండ మండలం గాడాల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెలుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ యువత ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు నమూనా భవన నిర్మాణ ఖర్చుల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, మండల నాయకులు కోడే నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు సింగు వేణు, బీసీసీఎల్ అధ్యక్షులు పర్సగాని తిరుపతిరావు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. రేపు ముగ్గులు పోయడానికి ఏఈ గారు, ఎంపీడీఓ గారు, డిఈ గారు వస్తున్నారు. అట్లాగే మన గ్రామ శాఖ అధ్యక్షులు గారు, గ్రామ ఇంధన కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. రేపు అందరూ కూడా ఆ ఫ్లాట్లు అర్థం చేసుకుని ఉంచుకోండి. ఏమైనా పాత ఇల్లు ఉన్నా కూడా ఈ రోజే పూజ చేయండి, అర్థం చేసుకోండి. రేపు మార్నింగ్ 10 గంటలకి 10 గంటల లోపు మనకి స్టార్లు వస్తారు, ముగ్గులు వస్తారు. తిరువూరు పట్టణంలో 7, 10, 12 వార్డులలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు 12వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వార్డులో తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. శ్రీరామం భూయా భూయమామ్యం సింహాగణాధిపతయే నమో నమః. వస్త్రాన్మర్దానః ఊర్ధ్వాయనస్వేనోజామి జాయాతాయ నమో నమః. వస్త్రాన్మర్దానః రామదేవ బట్టలు పెట్టావా? బట్టలు పెడతా మొత్తం గట్టి గారు గవర్నమెంట్
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సావినీర్ బుక్కావిష్కరణ మరియు రాష్ట్ర కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బ్రహ్మాండంగా జరిగినది. ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముట్టా గోపాల్ మరియు యూనియన్ లీడర్ ముద్దాపురం మదన్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో అన్ని జిల్లాల మ్యారేజ్ బ్యూరో మిత్రులు మరియు మహిళా మనులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఆపత్కి ఎప్పుడన్నా ప్రయోజనం. ఓ మహేశ్వరి సూపర్ నా సీటే అది. అందరి శ్రీనివాస్ అని హెడ్లైన్స్ తెచ్చినావా లడ్డు? తెచ్చినాక ఇంత మిమ్మల్ని మిస్ చేయాలి. లడ్డు ఖచ్చితంగా ఇస్తాను. తెచ్చినావా మరి? ఇప్పుడు తేలేదు, నేను వేరే సైడ్ నుంచి వచ్చి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ గ్రామాల్లో చెత్త చెదారం నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో వేసేవారు. అయితే డంపింగ్ యార్డుల వినియోగం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ముగిసినట్లు అధికారుల తీరు కనిపిస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. నుంచి ఇదే మేకలంగడి వాళ్ళు పైసలు ఎక్కువ తీసుకొని ఇక్కడనే పడేపిస్తున్నారు. లేనిపోయిన రోగాలు చచ్చిపోయిన మేకలు తినే పడేస్తున్నారు. అంతగా చెప్పాలని చాలామంది బీమార్ అయిపోయారు, రోగాలు వస్తున్నాయి. పంచాయతీ ఆఫీసులు పట్టించుకుంటలేరు. కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చినాం, ఎమ్మెల్యేకు కంప్లైంట్ ఇచ్చినాం, అందరికీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కానీ గంతే మరీ ఘోరంగా చేస్తున్నారు. నైట్లు వచ్చేసి వేసేసి వెళ్ళిపోతున్నారు. అయిపోయి చచ్చిపోయిన మేకలు అవి ఇవి కోళ్ళ తీసుకు అన్నీ చికెన్ సెంటర్లో మొత్తం ఇది కోళ్ళు వీళ్ళన్నీ ఇక్కడిని ఇంతగానో గలీజ్ అయిపోయింది. అంతా ఇప్పుడు పట్టించుకునే నదులు లేవు, ఎంతోమంది ఇది అయిపోయారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ పొలాలలో వేసేస్తున్నారు. ఆ కుక్కలు వస్తున్నాయి, కుక్కలు వచ్చి మొత్తం ఈ గోపయాలు తింటాయి.
ఆ వరి నాశనం అయిపోతున్నాయి, పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి. పంచాయతీ ఆఫీస్లో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన మళ్ళీ ఎవరు నైట్లో లారీలు తెచ్చేస్తున్నారు, వేసేస్తున్నారు. అయిపోయి దొంగలు లెక్క ఎట్లా చేస్తాం? మన ల్యాండ్ అంతా ఇది అయిపోయింది, పడితే పెట్టినాం కొంట అంతా పడితే భూములన్నీ పడితే అక్కడ పక్క సుఖం తీయాలి తమ్ముడు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐబీ నుండి టిప్పు సుల్తాన్ చౌక్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను అధికారంలో వస్తే దేశంలో ఉన్న కుటీర పరిశ్రమలను కాపాడుతానని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి తాను అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిపోతున్నా నేటి వరకు తానిచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కనీసం వేతనం 26,000 ఇవ్వాలని స్వదేశీ జపం చేసిన మోదీ ఆదానీ, అంబానీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి భారతదేశ కార్మిక వర్గం పైన ఉరితాళ్లు బిగిస్తున్నారని, వారిని కట్టుబానిసలుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఐక్యత పెన్షన్ 9,000 రూపాయలు, పెన్షన్ 9,000 రూపాయలు, వేతనాల జీవ 26,000, వేతనాల జీవ 26,000, వేతనం 26,000 రద్దు చేయాలి. కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను అమలు చేయాలి. కార్మిక చట్టాలను ఆ జీవోను కూడా 282 జీవోను తక్షణమే రద్దు చేయాలని, అదే విధంగా కార్పొరేట్ అనుకూల కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అదే విధంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా షరతులు లేని జీవన భృతి ఇవ్వాలని, అదే విధంగా బీడీ పరిశ్రమ నుండి 28% జీఎస్టీని తక్షణమే విధించాలని, రద్దు చేయాలని, అదే విధంగా బీడీ కార్మికులను నాశనం చేసే కోట్పా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెరిగిన అధిక ధరలన్నింటినీ కూడా తగ్గించాలని, అదే విధంగా హమాలీ వర్కర్స్, పెయింటర్స్ కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రమాద బీమా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున మరోసారి కార్మిక వర్గం కూడా సమ్మెలు, ర్యాలీలు, ధర్నాలు వేసి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచుతారని ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పారిశ్రామిక ప్రాంతమైన మద్దేపల్లి గ్రామం బస్ షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిలువ నీడ లేక పాట్లు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. విద్యార్థులు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మద్దేపల్లి గ్రామంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 8 గంటలకు రావాల్సిన బస్సు 10 గంటలకు వస్తున్నా బస్సు లేట్ రావడంతో స్కూల్ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడోర్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. హైదరాబాద్ నార్త్ సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటోన్మెంట్ ప్రజల తరపున నా ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ గారు పోటాపోటీగా తామే నిధులు తెచ్చినామనే విధంగా
ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గుచేటు. గత నవంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా నిధులను కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి నిధులు బోర్డుకు వచ్చే విధంగా కృషి చేసిందన్నారు. నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ చరిత్రలోనే ఒక శుభదినం. ఏనాడు లేని విధంగా ఈరోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి 303.62 కోట్ల రూపాయలు నిధులు స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇది హిస్టరీ కంటోన్మెంట్ చరిత్రలోనే. ఎప్పుడు కూడా మామూలుగానే కంటోన్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్. మన ప్యారడైజ్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, ప్యారడైజ్ నుంచి కొంపల్లి దాకా డైరీ ఫార్మ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బదలాయింపు జరుగుతుందో కంటోన్మెంట్ ల్యాండ్స్, ఇది కేవలం కంటోన్మెంట్ ల్యాండ్ 24 ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ 303 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్. ఈ ఫండ్స్ జనరల్ గా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క నిధులు అక్కడ కేంద్రానికి వెళ్ళి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తే ఎక్కడో వాడుతారు, సముద్రంలో నీళ్లు పోయినట్టు పరిస్థితి ఉంటుంది. ప్రమాదకరంగా ఉన్న కరెంటు ట్రాన్స్ఫారం వేరే చోటికి మార్చాలి. ఈ సందర్భంగా జనగామ అమా ఫౌండేషన్ భగత్ సింగ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ మాట్లాడుతూ జనగామ పట్టణంలోని సంజయ్ నగర్ లోని భగత్ సింగ్ చౌక్ వద్దనున్న ప్రమాదకరంగా ఉన్న కరెంటు ట్రాన్స్ఫారం ఉండడం వల్ల చిన్నపిల్లలు ఆడుకునే స్థలం మరియు భగత్ సింగ్ ను సందర్శించేందుకు వచ్చేవారు సంజయ్ నగర్ లోతట్టు ప్రాంతమైనందువల్ల వర్షాకాలం వాటర్ నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద వాహనాలు వచ్చే క్రమంలో టర్నింగ్ లో ట్రాన్స్ఫార్మం అడ్డంగా ఉంది. జనగామ విద్యుత్ శాఖ అధికారులు దయచేసి ఒకసారి పర్యటించి ఈ సమస్యను ట్రాన్స్ఫార్మర్ మార్చి సంజయ్ నగర్ ప్రజల పక్షాన జనగామ అమ్మ ఫౌండేషన్ భగత్ సింగ్ యూత్ తరపున విద్యుత్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి భగత్ సింగ్ చౌక్ దగ్గర అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ట్రాన్స్ఫారాన్ని ఇక్కడ నుంచి మార్చి అంటే ప్రజలు లేని ప్రాంతంలోనే ఇది పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడున్న అధికారులు కావచ్చు, ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్నోసార్లు మేము విన్నవించాం. ఇప్పటి వరకు ఈ పని చేయలేదు. ఇక్కడి నుంచి అయినా సరే, ఎందుకంటే ప్రమాదంగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ భగత్ సింగ్ని సందర్శించడానికి వచ్చే వాళ్ళకు కూడా అది ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యగా ఉంది. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ ట్రాన్స్ఫారాన్ని వెంటనే తొలగించి వేరే ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి అమ్మ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా భగత్ సింగ్ యూత్ తరఫు నుంచి ఇక్కడ ఉన్న సంజయ్ నగర్ ప్రజల తరఫు నుంచి తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనగామ.